ఈరోజు మాఘ పూర్ణిమ, అలాగే మాఘ శుక్రవారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడతాడు. ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోతూ ఉంటుంది. ప్రజలందరూ కనీసం తిండికి గింజలకు కూడా దొరకక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోతుంది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. కానీ ఆ దంపతులిద్దరూ అంతటి కష్ట సమయంలో కూడా భగవంతుని ఎప్పుడూ మరిచిందలేదు. వారింట్లో తరతరాల నుండి వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల వారి విగ్రహం ఒకటి ఉండేది. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చక్కగా పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువుల వలన ఇంట్లో ఎలాంటి పదార్థం లేకపోవడం వలన ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని లక్ష్మీనారాయణులకు భక్తితో కళ్ళకద్దుకొని సమర్పిస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టినటువంటి శబ్దం వినిపిస్తుంది. ఆ వేళలో ఎవరొచ్చుంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదువు కనిపిస్తుంది. ఆమెలో ఏదో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వారికి కనిపిస్తుందన్నమాట. ఇక అంతటి రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఆమె ఎవరై ఉంటుందా అని తలుపు తీస్తూ ఉండగా ఆమె వారితో ఇలా అంటుంది. నాయనా, నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ ఇదిగో దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావడంతో నాకు కనీసం తోవ కూడా కనిపించడం లేదు. ఈ రాత్రికి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే నా దారిన నేను వెళ్ళిపోతాను అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. అతిథి భగవంతుడితో సమానమని అంటారు కదా మరి. కానీ ఆమెకు ఇవ్వడానికి మాత్రం కనీసం వారింట్లో ఏమీ కనిపించలేదు. కాసిని మంచినీళ్ళు మాత్రమే ఇస్తారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంటుంది. ఆ చాపనే ఆమెకిస్తారు. ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రిస్తుంది. ఇక తెల్లవారుగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు. తల్లి, నీవు తేజస్సులో చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు మాకెంతో బాధగా ఉంటుంది అని అంటారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు ఏమాత్రం బాధపడిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా, అది చాలు నాకు అని అంటుంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది. ఆమె వెళ్ళిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడుగా వినిపిస్తుంది. ఏమిటా అని ఇల్లంతా చూడగా లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని బంగారు నాణేలు పడి ఉంటాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమవుతుంది. రాత్రి వచ్చింది ఎవరో కాదు, స్వయంగా ఆ లక్ష్మీదేవే వచ్చిందని చెప్పి వారికి అర్థమవుతుంది. ఇక ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగినటువంటి వసతి కూడా కల్పించలేకపోయామే అనేటటువంటి బాధ వారికి ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపిస్తారు. అలా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు ప్రతిరోజు లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మానింది లేదు. అందువల్లనే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం అనేది జ్ఞానస్వరూపం. దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో అక్కడే ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో వారు సిరి సంపదలతో తోడతూగుతారు. దేనికి లోటుండదు. ధనధాన్యాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని, జగన్మాత, మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు తల్లి. ఓ మంగళప్రదాయిని, నీకివే మా ప్రణామములు.
ఓ లోకేశ్వరి, నీకివే మా నమస్కారములు. భక్తుల కోరికలను తీర్చేందుకు నీవెప్పుడూ సిద్ధంగా ఉంటావమ్మా. కాబట్టే నీవు కల్పవల్లివి, శ్రీమన్నారాయణుని యొక్క ఇష్ట సఖివి, కమలముల వంటి కన్నులు కలదానివి, సమస్త శుభములను ప్రసాదించుదానివి. నీకు జయమగుగాక. లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. పూర్వకాలంలో రామాపురం అనేటటువంటి ఒక గ్రామంలో కృష్ణశర్మ అనేటటువంటి మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు. అలా ఊరి వారు ఇచ్చేటటువంటి కట్న కానుకలతో జీవితం చాలా చక్కగా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. ఇక కృష్ణశర్మ ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు. లక్ష్మీనారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకడం కష్టమైపోతుంది. అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఒక ఆ రాయి అతని కాలికి తగిలి కింద పడడంతో అతని కాలు విరుగుతుంది. వైద్యులు కనీసం 6 నెలల వరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎట్టి పరిస్థితిలోనూ మంచం దిగకూడదని చెబుతారు. ఒక పక్కన చూస్తే కుమార్తె వివాహం కాలేదన్నటువంటి బాధ, ఇక ఇటు చూస్తే మంచం దిగకూడనటువంటి పరిస్థితి ఎదురైనందుకు కృష్ణశర్మకు ఎంతో బాధగా ఉంటుంది. ఈ విధంగా అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది ఆ కుటుంబానికి. అంతేకాకుండా ఏకంగా 6 నెలలు ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళకపోతే కనీసం అసలు ఇల్లెలా గడుస్తుందా అనేటటువంటి విచారం ఇంకా ఎక్కువ అవుతుంది. అయినా ఇక చేసేదేముంటుంది, అదంతా పూర్వజన్మ ప్రారంధం అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ విధంగా 2 నెలలు గడిచిపోతాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోతుంది. ఇక మిగిలినటువంటి సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు. ఆ రోజు సాయంత్రమే పొరుగు ఊరైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనేటటువంటి ఒక వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటాడు. ఇక కృష్ణశర్మకు వెళదాము అని చెప్పి అనిపించిన పాపం వైద్యుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. తాను ఎటూ కదిలేటటువంటి పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెబుతాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని తానే ఈ యొక్క నామకరణ కార్యక్రమం జరిపించాలని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇంటి వద్దకు బండి కూడా పంపిస్తానని, ఏమాత్రము తమరు శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యాన్ని నిర్వర్తించి తిరిగి మీరు ఇంటికి రావచ్చు అని చెబుతాడు. ఇక కృష్ణశర్మకు ఇది బాగానే ఉంది అని చెప్పి మనసు కనిపిస్తుంది. అలా ఎంతకాలం మంచాన పడి ఉంటానో, కొంచెం కాస్త లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదు అని చెప్పి అనుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరేందుకు సిద్ధమై ఉంటాడు. ఇక వెంకటశెట్టి మాటిచ్చినట్లుగానే బండిని పంపిస్తాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో అతనికి ఎక్కడం కాస్త కష్టమవుతుంది. ఇంటిలో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చుంటాడు కృష్ణశర్మ. ఇక నెమ్మదిగా తోలమని చెప్పి బండివాడికి చెబుతాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఎలాంటి కష్టమూ తెలియకుండా జాగ్రత్తగా తీసుకొని వెళతాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు. అలా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపిస్తుంది. ఇక దారి కూడా సరిగ్గా లేకపోవడం వలన బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. అంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికి ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తాయి. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో ఆ బండి అదుపు తప్పుతుంది. దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటున బండి నుండి కింద పడతాడు. ఆ పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆ కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోతాడు. అలా ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోతాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు. విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉన్నటువంటి కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు.
కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రము కదిలేటటువంటి పరిస్థితిలో లేడు. ఇక బండివాడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. అంతలో సన్నగా వర్షం కూడా ప్రారంభమవుతుంది. ఇక కృష్ణశర్మ బాధ అయితే వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెడతాడు. భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉంటారు. కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలను చూసి జగన్మాత అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోతుంది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది, స్వామి, ఆ కృష్ణశర్మను చూడండి, దీనమైనటువంటి అతని పరిస్థితిని చూడండి. పాపం ఎందుకు అతనికి అన్ని బాధలు? పాపం నిత్యం మనల్నే సేవిస్తూ ఉంటాడు కదా, మరి ఇంకా ఎంతకాలం అతనికి ఈ బాధలు చెప్పండి. అతని పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అంటాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. సమస్యలు అన్నీ తీరిపోయి సుఖంగా జీవిస్తాడు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు కూడా దాటిపోతుంది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి మరలా ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది. ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నాకు అతని పట్ల చాలా బాధగా ఉంది అని అంటుంది. అప్పుడు స్వామివారు, ఓ దేవి, త్వరలోనే అతనికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. నీవు ఏమాత్రం చింతించనవసరం లేదు. నీ మనసు నేను ఎరిగితిని కదా. నీ బిడ్డల బాధను నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు వస్తాయి అని అంటాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు. నిత్యము ఆ లక్ష్మీనారాయణులు కొరిచేటటువంటి ఆ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతిస్తారు. ఆ తరువాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి కాలు మరలా విరిగిందని, ఇక ఎటువంటి పరిస్థితిలోనూ ఇల్లు మాత్రం కదలవద్దని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తమకు అసలు విముక్తి ఎప్పుడు కలుగుతుందా అని ఎంతో బాధపడుతూ ఉంటాడు. అలా అనారోగ్యంతో ఎంతో దిగులుగా ఉంటాడు. అలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది. తల్లిదండ్రులు ఇద్దరూ మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి అయితే వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయి అని చెప్పి ఎంతో దుఃఖిస్తారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఒక్కింత కోపం తెచ్చుకొని తన భర్తతో ఇలా అంటుంది, ఓ నాదా, అసలు ఏమిటి వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటుంటే భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలను నేను చూడలేకపోతున్నాను. మనమంటే వారికి అపరిమితమైనటువంటి భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు మహాలక్ష్మీదేవితో ఇలా అంటారు, ఓ దేవి, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియభక్తులన్నది నిజమే. కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించేటటువంటి రోజులు వస్తాయి అని అంటాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఆ కుటుంబం బతికుంటుందా అని అనిపిస్తుంది నాకు. మీరు వెంటనే వారిని కరుణించవలసి ఉంది అని అంటుంది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అని మరలా చెబుతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోగటి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకుంటారు. ఆ కుటుంబం బాధ ఇంత అంతా అని చెప్పలేము. అదంతా గమనించినటువంటి మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోతుంది. ఆ తల్లికి తన భక్తులంటే మరి అంతటి ప్రేమ, అలాగే అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపేటటువంటి అనురాగం ఎవ్వరూ చూపలేరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు.
కృష్ణశర్మ కుటుంబం పడుతూ ఉన్నటువంటి కష్టాలను చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు వారితో ఇలా అంటుంది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు కనుక రక్షించకపోతే నేనే వెళ్ళి వారిని రక్షిస్తాను అంటూ కోపంగా అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక్కరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం అంతా పూర్తవుతుంది. రేపటి నుండి మంచి రోజులు వస్తాయి అని అంటాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది, స్వామి, ఇక ఏమాత్రమూ నేను ఉపేక్షించను. వారి బాధలను నేను చూడలేకపోతున్నాను. మీరన్నట్లుగా రేపొక్కరోజు ఆగి చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళతాను. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వస్తుంది. ఆ నియామక పత్రం తీసుకువచ్చినటువంటి ఆ భటులు ఎన్నో కట్న కానుకలను తెస్తారు. అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబానికి ఆనందానికి అంతు లేకుండా పోతుంది. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరిపోయాయని సంతోషిస్తారు. లక్ష్మీనారాయణులను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషిస్తుంది. అలా కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిపిస్తాడు. ఇక కృష్ణశర్మ దంపతులిద్దరూ జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. ఈ విధంగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక దంపతుల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణపట్నంలో రామయ్య, సుశీల అనేటటువంటి దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉండేవారు. పిల్లల వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కాస్త కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకు వస్తూ ఉంటాడు. ఇక సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ, దేవిని ఎంతగానో ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తరాలను పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శిస్తూ వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వీరింట ఒకనాడు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అంటాడు, రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధేస్తుంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో. ఇక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలను అసలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. నీకొక విషయం చెబుతాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలను అందుకుంటూ ఉంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను ధరించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అంటాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామయ్యా అని చెబుతారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని వారి ఊరికి వెళ్ళిపోతాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ చక్కగా స్నానమాచరించి పూజ గదిలో నుంచొని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. రామయ్య ఇలా అంటాడు, స్వామి, ఓ శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించేటటువంటి అమృతమూర్తివి. మమ్మలను ఈ కష్టాల నుండి బయటపడవేసేటువంటి భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మీదేవి, జగన్మాత, దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మలను కరుణించమ్మా. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించేటటువంటి అమృతమూర్తివి నీవే కదా తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెడతారు.
సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహములలో గృహలక్ష్మిగాను ఉంటుంది. ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ ఆ తల్లి అనుగ్రహంతోనే వనగూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రాలు. ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ శుభాలతో ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ తల్లే. అలా కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళతారు. ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడతారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి, శ్రీమన్నారాయణుని యొక్క ప్రియసఖి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది. లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం వలన ఆ ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరింపబడి ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరింపబడి ఉంటాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకొని వస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైనటువంటి పుష్పాలన్నీ మహాలక్ష్మి స్వరూపాలే. ఆ విధంగా రామయ్య దంపతులు ఆ గుడిలో ఉన్నటువంటి పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి ఆ తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తారు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తారు. అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్యాభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఓ జగన్మాత, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మీ స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ తిరిగి వారి ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలను ప్రారంభిస్తాడు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేరని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోతాడు. తమకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. ఇక అంతే, ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆదిలక్ష్మి అనుగ్రహాన్ని కోల్పోవడంతో ఆ రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలుతుంది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారుతుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది. వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడతాడు. అలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లుతుంది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ
పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకుంటానని మనసులో అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్యకున్నటువంటి ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడతో రామయ్య అప్పుల పాలవుతాడు. తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊరిలో తానెందుకు కొరగానటువంటి భిక్షగాడిలా బతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన యొక్క పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి మనసులో అనుకుంటాడు. అంతే తప్ప తాను మాత్రం అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోనందువల్లనే అని తెలుసుకోలేకపోతాడు. కాలం అలా గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఆ ఊరందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి వారి పరిస్థితిని విన్నవించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయనలారా, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలననే మీకు ఇలాంటి గతి పట్టింది. నీ ఒకసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తరువాత నీవు కాలక్రమేణా ఆ మాట గురించి మర్చిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలన నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు. నీ పంటలన్నీ ఎంతో చక్కగా దిగుబడి అయ్యాయి. కానీ నీవు ఈ విషయం తెలుసుకోలేక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాటను తప్పడం వలన నీకు ఇదిగో ఈ దుస్థితి పట్టింది అని అంటాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ రోజు ఆ తల్లికి మాటిచ్చాను. కానీ నేను మరిచిపోయాను. ఆ అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాటను నిజంగా మర్చిపోయాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ దుర్భరమైనటువంటి కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని వారింటికి వెళ్ళిపోతారు. అలా రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కనే ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణమంతా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. ఆ తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత వారికి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత వారి ఊరికి వెళతారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇస్తాడు. అది మహాలక్ష్మి అనుగ్రహమే తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకుంటారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలోనే వ్యాపారం మరలా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు. వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభిస్తుంది. అలా 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకొని అతను అనుకున్న విధంగా కాకుండా ఇంకా ఎంతో అద్భుతంగా నిర్మితమైనది ఆ తల్లి ఆలయాన్ని నిర్మిస్తాడు. చుట్టుపక్కల ఉన్న ఊరిలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని పేరు కూడా వస్తుంది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను ధరించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు అలా బ్రతికినంత కాలం సుఖంగా జీవించి
చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎలాంటి కష్టాలు దరిచేరనివ్వకుండా ఆ తల్లి సర్వ సౌభాగ్యాలు కలగజేసేలా అందరినీ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొకసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను.